అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయినిధి రీసెర్చ్. ఈరోజు మనం ఎవరైనా దంపతులకు సంతానం కలగకపోవడానికి కారణమైనటువంటి పురుషునిలో చేసే పరీక్షలలో స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎస్డిఎఫ్ టెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ టెస్ట్ వలన సంతానం కలగకపోవడానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఎలా గుర్తించవచ్చు, అలాగే సంతానం కలగని దంపతులు సహజ పద్ధతిలో కానీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ ద్వారా సంతానం పొందాలనుకునే వారు ముందుగానే స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఎంతవరకు సంతానం పొందే అవకాశం ఉందో ఎలా తెలుసుకోవచ్చు అనే అంశాలను క్లియర్గా చర్చించబోతున్నాం. స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎస్డిఎఫ్ టెస్ట్. స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది శుక్రకణాలలోని జన్యు పదార్థం డిఎన్ఏలో నష్టం లేదా బ్రేక్లను సూచిస్తుంది. ఇది పురుష సంతానోత్పత్తి, పిండం అభివృద్ధి మరియు గర్భధారణ ఫలితాలను చెడుగా ప్రభావితం చేస్తుంది. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ స్థాయిని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ డిఎఫ్ఐ అనే టెస్ట్ ద్వారా కొలుస్తారు. ఇక్కడ ఎవరైతే అధిక డిఎఫ్ఐ విలువలను కలిగి ఉంటారో వారిలో శుక్రకణ లోపాన్ని ఎక్కువగా సూచిస్తుంది. తద్వారా ఆ దంపతులలో సంతానం కలగకుండా పోతుంది. పురుష శుక్రకణం యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలుగా అవ్వడానికి గల కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుంటే ఈ స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎస్డిఎఫ్ టెస్ట్ చేసుకోవడం ఎందుకు తప్పనిసరో మనకి అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా శుక్రకణం యొక్క డిఎన్ఏలో జన్యు లోపం ఎలా జరుగుతుందో చూద్దాం. పురుష శుక్రకణం యొక్క డిఎన్ఏ సమగ్రత సంతానోత్పత్తిలో అలాగే ఆరోగ్యకరమైన పిండం యొక్క ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పెర్మాటోజెనెసిస్ యొక్క చివరి దశలో స్పెర్మాటోజోవన్ అనేక రకమైన జన్యు మార్పులను చేసుకుంటుంది. దీనివల్ల శుక్రకణం యొక్క జన్యుస్థితి కాపాడబడుతుంది. టెస్టిక్యులర్ మెకానిజం అంటే శుక్రకణం ఎదుగుదలలో లోపం మరియు పోస్ట్ టెస్టిక్యులర్ మెకానిజం అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్లు స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్లో సాధారణంగా కనిపించే లోపాలు. ఇవి సహజంగా గర్భం దాల్చిన లేదా ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అయినటువంటి ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ విధానాల్లో సంతానంకి వెళ్లినప్పటికీ కూడా వాటి ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటి వరకు చేసిన చాలా పరిశోధనల్లో సంతానం కలగకపోవడానికి ఈ స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కి చాలా సంబంధం ఉందని నిరూపించబడింది. జన్యు లోపాలే కాకుండా ఇతర కారణాలు అయినటువంటి పొల్యూషన్, పొగ త్రాగడం, అధిక ఉష్ణోగ్రతలో పనిచేయడం వంటివి, అలాగే శరీరం లోపల సమస్యలైనటువంటి అబార్టివ్ అపోప్టోసిస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, జెర్మ్ సెల్ మెచ్యురేషన్ సరిగా లేకపోవడం, ఇన్ఫ్లమేషన్, ఎండోక్రైన్ లోపం వంటివి కూడా స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కి కారణమవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది సంతానం కలగకపోవడానికి ఒక ప్రధానమైన కారణమని చెప్పొచ్చు. శారీరక ఎదుగుదలకి కారణమైనటువంటి అపోప్టోసిస్ మరియు కెపాసిటేషన్లకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎంతో అవసరం. కానీ ఒకవేళ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అధికంగా ఉంటే మాత్రం వివిధ రకాలైన హానికర పరిస్థితులను కలగజేస్తుంది. అందులో స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఒకటి. స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్లో వివిధ రకాలైన డామేజ్లను చూసినట్లయితే బేస్ మిస్మాచ్, బేస్ లోపం, బేస్ మాడిఫికేషన్, డిఎన్ఏ క్రాస్లింగ్స్, పిరిమిడిన్ డైమర్స్ మరియు సింగిల్ స్ట్రాండ్ బ్రేక్లు మరియు డబుల్ స్ట్రాండ్ బ్రేక్లు లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి పురుషుల శుక్రకణంలో వచ్చినప్పటికీ వారికి సహజంగా కానీ ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ విధానంలో కానీ ఆ శుక్రకణం పనిచేయదు. చాలా వరకు ఈ స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వలన సంతానం కలగకపోవడం, అలాగే ఏఆర్టీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ ద్వారా సంతానం విధానాలు విజయవంతం కాకపోవడం జరుగుతుందని నిరూపించబడింది. స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎలా జరుగుతుందో అని ఒకసారి గమనించినట్లయితే, ముందుగా పురుష జననేంద్రియాలలోని టెస్టిస్లో డిఫెక్టివ్ మేచురేషన్ మరియు అబార్టివ్ అపోప్టోసిస్లు జరగడం వలన స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ మొదలవుతుంది. శుక్రకణాలు ఉత్పత్తి అయ్యే సమయంలో ట్రాన్సిషనల్ ప్రోటీన్స్ మరియు ప్రోటామైన్లతో హిస్టోన్ మార్పిడి అవ్వడం వలన శుక్రకణం యొక్క క్రోమాటిన్ కుదించబడుతుంది. ఈ ప్రక్రియ ఎండోజెనెసిస్ న్యూక్లియస్ టోపో ఐసోమరేజ్ 2 అనే ఎంజైమ్ హిస్టోన్ని విడదీయడం మరియు క్రోమాటిన్ ప్యాకేజింగ్ కోసం టోర్షనల్ ఒత్తిడిని తగ్గించడానికి డిఎన్ఏ బ్రేకేజ్లను సృష్టిస్తుంది. ఈ డిఎన్ఏ బ్రేకేజ్లు రిపేర్ చేయకపోతే క్రోమాటిన్ ప్యాకేజింగ్లో లోపం ఏర్పడుతుంది. దీని ఫలితంగా శుక్రకణం సరిగా మేచురేషన్ అవ్వకపోవడం వల్ల దాని డిఎన్ఏలో లోపం ఏర్పడి స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కి దారితీస్తుంది. స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వయస్సుతో పాటు పెరుగుతుంది. 20 నుండి 60 సంవత్సరాల మధ్య పురుషులలో చూసినట్లయితే ఈ స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ రెట్టింపు అవుతుంది. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా అవ్వడం, శుక్రకణం యొక్క క్రోమాటిన్ ప్యాకేజింగ్లో లోపం కలగడం, డిసార్డర్డ్ అపోప్టోసిస్ లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. వెరికోసీల్ ఉన్న పురుషులలో టెస్టిక్యులార్ డ్యామేజీ అవ్వడం వలన స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా కలుగుతుంది. స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ విధానాన్ని పరిశీలించినట్లయితే పురుషుని వీర్యాన్ని తీసుకుని దానిని స్పెర్మ్ క్రోమాటిన్ అస్సే అనే విధానం ద్వారా ఆ పురుషునిలో ఎంతవరకు శుక్రకణం యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అయ్యిందో వివరించబడుతుంది. ఏ పురుషులలో అయితే శుక్రకణ లోపాలకి సంబంధించిన అలిగోస్పెర్మియా, సివియర్ అలిగోస్పెర్మియా, అజూస్పెర్మియా లాంటి పరిస్థితులను కలిగి ఉన్నప్పుడు వారిలో సాధారణ పురుషుని యొక్క శుక్రకణ డిఎన్ఏతో పోలిస్తే వీరిలో శుక్రకణ డిఎన్ఏ చాలా వరకు చెడిపోయి ఉంటుంది.
ఇటువంటి సంతానం కలగని దంపతులు సహజ పద్ధతిలో సంతానోత్పత్తికి వాడే ట్రీట్మెంట్ ముందు ఈ స్పెర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసుకుంటే ఖచ్చితమైన నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అతి తక్కువగా శుక్రకణాలు సివియర్ అజూస్పెర్మియా కలిగి ఉన్న పురుషులు సాధారణ పద్ధతిలో సంతానం పొందలేనప్పుడు వారు ఒకవేళ అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నిక్స్ ఆర్ట్ అయినటువంటి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ IVF లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ICSI ల ద్వారా సంతానం పొందాలనుకున్నప్పుడు ఈ విధానంకి ముందుగానే పురుషునిలో ఈ స్పెర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసుకోవడం వలన ఎంతవరకు సంతానం పొందే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు. సంతానం లేని చాలా మంది దంపతులకు జన్యు పరీక్షల గురించి సరైన అవగాహన లేకపోవడం వలన వారికి సంతానం కాకపోవడానికి ఖచ్చితమైన కారణాలు తెలియక డిప్రెషన్ గురి అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారికి ఈ టాపిక్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ముందుగా సంతానలేమి ఇన్ఫెర్టిలిటీ కి గల కారణాన్ని తెలుసుకుని దానిని సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా సంతానం పొందడానికి ఆస్కారం ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని మరియు ప్రశ్నలను క్రింద కామెంట్ బాక్స్లో పంపండి. జెనెటిక్ కౌన్సెలింగ్ మరియు జన్యు పరీక్షకు సంబంధించి ఏవైనా సలహాలు మరియు సహాయం కోసం డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల PhD మెడికల్ జెనెటిక్స్ ని సంప్రదించండి. దయచేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. మనం మళ్ళీ మరో ముఖ్యమైన టాపిక్లో కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. మా వద్ద అందుబాటులో ఉండే జన్యు పరీక్షలు: క్రోమోజోమ్ పరీక్షలు, సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ, గర్భస్రావం, అబార్షన్స్, ప్రినేటల్ స్క్రీనింగ్, డయాబెటీస్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, PCOD PCOS, నెలసరి రాకపోవడం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె నొప్పి, థలసీమియా, సికిల్ సెల్ అనీమియా, DMD. జన్యు పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలకై సంప్రదించండి.